హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రేణి. నాకు ఎక్కువగా ఆకుకూరలు వండి పెట్టాలనేది ఎక్కువ కోరిక అండి. మనకు మార్కెట్లో తోటకూర, గోంగూర లాంటివి ఎక్కువ దొరుకుతుంటాయి, మిగతా అన్నీ దొరకవు. నాకు ఎక్కువగా ఆకుకూరలు పండించాలని చాలా సరదాగా ఉందండి. అయితే ఇంటి దగ్గర బాల్కనీలో వేసిన ఆకుకూరలు అయితే బాగానే వస్తున్నాయండి, కానీ ఎక్కువ వేయలేం కదా, ఒకటో రెండో తోటకూర లాంటివి అలా వేయగలుగుతాం అనమాట. కానీ నేల మీద ఆకుకూరలు వేస్తుంటే మాత్రం చాలా ఫెయిల్ అవుతున్నానండి. ఇంకా దానికి ఏమైనా ఏర్పాట్లు ఇంకా బాగా చేయాలంటే ఇంకా రైజింగ్ బెడ్లా చేసి గుల్లగా మంచి మట్టి తెచ్చి అలా చాలా చేయాల్సిన పని ఉంది. అందుకని దొరికిన ప్రతి ఆకుకూరని కూడా వినియోగించేసుకుంటున్నాను అనమాట. అందులో భాగంగానే నేను ఏ ఆకుకూరని వేస్ట్ చేయనండి. కాలీఫ్లవర్ కింద వచ్చే ఆకులు కూడా వాడేస్తూ ఉంటాను, ముల్లంగి పైన వచ్చినవి వాడేస్తూ ఉంటాను, అలాగే నూలుకోలు దుంపలు అంటారు కదా, వాటిపైన వచ్చే ఆకులు కూడా వండుకోవచ్చు. ఇప్పుడు నేను ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్నాను. ఆ ముల్లంగి పై ఉండే ఆకు ఉంటుంది కదా, చక్కగా మంచి ఆకుకూర చేసుకుంటున్నాను అనమాట. అదే ఈరోజు వీడియో. సో ఇప్పుడైతే నేను ఈ ముల్లంగి దుంపలు తీస్తున్నాను. తీసే ముందు కొద్దిగా నీళ్లు వేసి తడుపుకుంటే దుంప విరిగిపోకుండా వస్తుంది అనమాట. పొడిగా ఉన్న భూమిలోంచి తీసామంటే సగం ముక్క కిందనే విరిగిపోతుంది. చక్కగా వచ్చేయండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముల్లంగి పైన ఉండే ఆకులతో కూడా చక్కగా రెసిపీస్ చేసుకోవచ్చు, టేస్టీ, అలాగే చాలా ఒంటికి మంచిదన్నమాట. అప్పుడు మాకు విజయనగరం ఉత్సవాల్లో డ్వాక్రా బజార్ పెట్టినప్పుడు ఈ విత్తనాలు నేను తీసుకున్నాను అనమాట. ఎంత బాగా వచ్చాయి అనమాట. కొన్ని దుంపలు అయితే తీసుకున్నానండి, అంటే బాగా దుంప తయారైన వాటిని తీసుకున్నాను అనమాట. చక్కగా ముందైతే ఆకుకూరను వాడేసుకుంటాను. ఎంత ఎక్కువగా ఆకుకూర వచ్చింది కదా, ఇందులో కూడా కన్నాలు పడినవి, ముదిరిన లాంటివి ఏమైనా ఉంటే తీసేసి లేతగా ఉన్న ఆకులు మాత్రమే తీసాను. మనం ఎంత మందులు వేయకపోయినా కానీ మట్టి అనేది ఉంటుంది కనుక ఒక 2 నిమిషాలు ఉప్పు వేసి నానబెట్టానండి. ఎందుకంటే మనకి కంటికి కనమని ఈ పురుగుల గుడ్లు లాంటివి ఏమైనా ఉంటాయేమో తెలియదు కదా, అందుకని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచి ఆ తర్వాత 2-3 సార్లు జాడించినట్టుగా ఆ మట్టి అంతా వదిలినట్టుగా కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మట్టి మూకుళ్ళ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆకుకూర ఎక్కువగా ఉంది. అలాగే తక్కువ నూనె వేసి నేను చేస్తూ ఉంటాను కదా, ఇలాంటప్పుడు ఇంక ఏ పాత్రలు వాడినా కానీ అడుగంటేస్తుంది అనమాట. మట్టి మూకుడు అనుకోండి, తక్కువ నూనెతో కూడాను టేస్టీగా వండుకోగలుగుతాము. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకున్నాను, నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు. అలాగే పొట్టు మినపప్పు పోపుగా వేసుకున్నాను, కావాలంటే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మినపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేస్తే ఆకుకూరలో కలిసిపోయి పంట కింద పడిపోతుంది కదా, అందుకని నేను ఇక్కడ ఎండుమిరపకాయ తుంచుకుంటున్నాను అనమాట. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకోవచ్చు. పప్పు అంతా వేగిపోయిందండి. ఈ కూరలో ఏ పప్పు అయినా వేసుకోవచ్చు అండి, అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు. నేను కందిపప్పు, అది కూడా ఎర్ర కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. చక్కగా నానిపోయింది, అది కూడా వేగిపోయిన పోపులో వేసేసి కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగు కూడా వేసుకుంటానండి. ఇంగు నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇది కమ్మటి కూరలకు చాలా బాగుంటుంది. ఇంగు వద్దు అనుకునే వాళ్ళు వెల్లుల్లి దంచి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు పోపుతో పాటు వేయించాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఈ ముల్లంగి ఆకు ఉంది కదండి, అది కూడా వేసేసి చక్కగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని, ఆకుకూర కదండి ఉప్పు ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఎక్కువగా క్వాంటిటీ చేస్తున్నాను కనుక దానికి తగ్గట్టుగా వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మన కందిపప్పు ఉడకాలి కదా, నానబెట్టినా కానీ అది ఉడకాలి కనుక కొద్దిగా నీళ్ళ చుక్కలు కూడా వేసి మూత పెట్టేస్తే చిన్న మంట చాలండి, పెద్ద మంట అవసరం లేదు. ఎందుకంటే ఈ మట్టి మూకుడులో తక్కువ నూనె వేసినా కానీ కూర చక్కగా మాడిపోకుండా టేస్టీగా తయారవుతుంది అనమాట. అందుకని మూత పెట్టి చిన్న మంట మీద పెట్టి మనం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తెరిచి చూస్తే చూసారు కదా, ఆకుకూర అంతా దగ్గరికి వచ్చింది, కానీ ఇంకా కందిపప్పు ఉడకాలి. ఈ కూర ఇలా చేసి కూడా ఆపేయచ్చు, కానీ దీనికి ఇంకా రుచి పెంచడం కోసం మనం తక్కువ నూనె వేసినా కానీ ఇంకా టేస్టీగా ఉండాలి అనుకునేటప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి కమ్మదనం యాడ్ అవుతుంది. చూసారు కదా, కందిపప్పు చిన్న పలుకుంది అనమాట, అది కొంచెం కుక్ అవ్వాలి. ఈలోగా ఈ కొబ్బరి కూడా వేస్తే, కొబ్బరి వేయడం వల్ల కూడా కొంచెం నూనె ఫ్లేవర్ ఉంటుంది కదండి, దానివల్ల కూర కమ్మదనం ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. అది వేసి బాగా కలిపి మూత పెట్టేసి మరో 2-3 నిమిషాల తర్వాత చూసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మనం స్టవ్ కట్టేశాక కూడాను కుకింగ్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది అన్నమాట. మట్టి మూకుడు చాలా హీట్గా ఉంటుంది కదా, అందుకని అనమాట. ఈ మట్టి మూకుడైతే కొని నేను ఇంచుమించు 4-5 ఏళ్ళు అయింది. ఎంత వాడతానని సింహాచలం వెళ్ళే రూట్లో నేల మీద సైడ్ బజార్లో ఉంటాయి కదండి, నేల మీద అన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ కొనుక్కున్నాను అనమాట. చాలా బాగుంటుంది కూర, తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు కూడా నేను ముల్లంగి ఆకుకూరలు పెట్టాను, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముల్లంగితో కూడా మంచి పచ్చడి చేసుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఒకసారి విత్తనం పెట్టిన తర్వాత ముల్లంగి పూర్తిగా రెడీ అయ్యేలోగా నేను 2 సార్లు ఆకులు కట్ చేసుకుంటాను. అంటే మరీ మొత్తంగా కాదు, అక్కడక్కడ ఆకులు తీసి పప్పులో వేసుకోవడం, ఇది కంప్లీట్గా తీయడం అనమాట. చూసారు కదండి కూర ఎంత చక్కగా దగ్గరకు వచ్చింది. పప్పు కూడా విడివిడిలాడుతూ వస్తుంది అనమాట, అంటే పప్పు ముద్దపప్పులాగా దగ్గరికి అయిపోదు, విడివిడిలాడుతూ వస్తుంది అనమాట. ఇంతకుముందు నేను పొన్నగంటి కూర కూడా చూపించాను ఇదే విధంగా అనమాట. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే కూర ఎక్కువగా పెట్టుకుని అన్నం కానీ పుల్కాలు కానీ తక్కువ క్వాంటిటీలో పెట్టుకున్న కడుపు ఫిల్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.